ఈపీఎఫ్ 95 పెన్షన్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు డిఏతో చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేష్ బాబ్జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద పెన్షనర్స్ ధర్నా నిర్వహించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత సంయుక్త పోరాట కమిటీ పిలుపును అనుసరించి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్రి బాబురావు అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేష్ బాబ్జీ ప్రారంభిస్తూ, ఈనాడు దేశంలో రాష్ట్రంలో అనేక రకాల పెన్షనర్లు ఉన్నారని, వారందరూ వేర్వేరు రకాలైన సమస్యలతో వీధిలోకి వచ్చి పోరాటాలు చేస్తున్నారని, అందులో ఈపీఎస్ పెన్షనర్లు గడిచిన 11 సంవత్సరాల కాలంగా కనీస పెన్షన్ 9,000 రూపాయలు డిఏతో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు ముఖ్య అతిథిగా పాల్గొని, అఖిల భారత సంయుక్త పోరాట కమిటీ ఇటీవల భోపాల్లో సమావేశమై దిశల వారీ పోరాట కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, భవిష్యత్తులో ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలపై దేశవ్యాప్త పోరాటం నిర్వహించవలసిన అవసరం ఉన్నదని అన్నారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి బేబీరాణి మాట్లాడుతూ, కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు కోసం ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో పెన్షనర్లందరూ తప్పనిసరిగా పాల్గొవాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికులు, కర్షకులకు, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమరేశ్వరరావు మాట్లాడుతూ, 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించి పెండింగ్ డిఏలను చెల్లించాలని, మధ్యంతర మృతిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వై త్రిమూర్తులు మాట్లాడుతూ, హయ్యర్ పెన్షన్ అర్హులైన వారికి అందరికీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు ప్రతినిధి వర్గం విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. జిల్లా పీఎఫ్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారి డి ఎలీషారావు ప్రతినిధి వర్గం విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ పెన్షనర్లు, షుగర్ ఫ్యాక్టరీ పెన్షనర్లు, రైస్ మిల్ వర్కర్లు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఇతర పెన్షనర్లు 59 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన మురళి, బొజ్జ అశోక్, వై నాగేశ్వరరావు, జార్జ్ బన్నబాస్, సాయిబాబు, వీరభద్రరావు, శ్రీనివాసు, కర్రి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ నాయకులు స్వామి అప్పారావు, ఏపీఎస్ఆర్టీసీ పెన్షనర్ల సంఘ నాయకులు వాసు సత్యనారాయణ, శ్రీనివాస్ మొదలైన వారు పాల్గొన్నారు. అనేక పరిశ్రమల్లో 196 రకాల పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజుని కనీసం 500 రూపాయలు, 1000 రూపాయలు పెన్షన్తోనే వారందరూ కూడా జీవనం గడుపుతున్నారు. నిజంగా ఒక రిటైర్ అయ్యేటువంటి వ్యక్తి ఆరోగ్యరీత్యా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు సరిపోతాయని అడుగుతున్నాం మేము. అట్లాగే అనేక సమస్యల మీద వీళ్ళు పోరాటం చేస్తుంటే కనీసం ఢిల్లీకి కనీసం లేదంటే ఒక 10 మార్లైనా సరే ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈ యొక్క వృద్ధులే చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మంత్రుల్ని, అట్లాగే అక్కడ ఈపీఎఫ్ అధికారి అపరాజిత్ గారిని కూడా కలిసి అనేక మార్లు మేము ఈ యొక్క సమస్యల మీద ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఏ విషయంలో కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. అందువల్ల ఈ రోజుని సత్యరాజ్ గారు చెప్పినట్లుగానే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపొద్దున దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో మేము సైతమనే పెన్షనర్స్ కూడా పాల్గొనడం జరుగుతుందని తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ దగ్గర 10 లక్షల కోట్లు ఉంది. దాని మీద సంవత్సరానికి 60,000 కోట్లు వస్తుంది. కేవలం 15,000 కోట్ల రూపాయలే పెన్షనర్లకు పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు. ఆ వడ్డీ చెల్లించినప్పటికీ కూడా కనీస పెన్షన్ 5,000 చెల్లించవచ్చు. గడిచిన 11 సంవత్సరాల నుంచి కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని చెప్పి దేశవ్యాప్త పోరాటాలు జరుగుతున్నాయి. ప్రధాని, ఆర్థిక మంత్రి ఇతరులని ప్రాధేయపడి పార్లమెంట్లో ప్రశ్నించినప్పటికీ కూడా ఇవ్వలేమని చెప్తున్నారు. ఒక పక్క కార్పొరేట్లకి లక్షల కోట్లు దారాదత్తం చేస్తున్నారు. రెండవ ప్రక్క కార్మిక వర్గానికి, రైతులకి నష్టం చేసే చట్టాలను తీసుకొచ్చి పెన్షనర్లకు కూడా కనీస పెన్షన్ ఇవ్వకపోవడం దారుణమని విమర్శిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ఇవ్వాలా, డిఏలు విడుదల చేయాలా, అలాగే ఈపీఎస్ పెన్షనర్లకు కూడా సామాజిక పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.